రోజున 100కి 100 పాళ్ళు కూడా ఈ రాశి జాతకులకు జరిగేది ఇది. ఇటువంటి పరిస్థితులు అయితే కలగబోతున్నాయి. ఏం జరగబోతుందో, ఎటువంటి ఫలితాలు కలగబోతున్నాయో అన్ని వివరాలు ఒక్కొక్కటిగా సవివరంగా అన్నింటినీ కూడా ఈ వీడియోలో చూసి విని తెలుసుకుందాము. వీడియో మీకు నచ్చితే తప్పకుండా ఒక చిన్న లైక్ అయితే చేసి మమ్మల్ని సపోర్ట్ చేయండి. ఇక ఆలస్యం లేకుండా వీడియోలోకి వచ్చేద్దాము. ఈ రోజున వీరికి కలిగే మొత్తము ఫలితాల గురించి తెలుసుకుందాము. కుటుంబ సభ్యులతో అకారణంగా మాట పట్టింపులకు వెళ్లాల్సి వస్తుంది. ఏ పని చేసినా కుటుంబ సభ్యులు విమర్శిస్తూ ఉంటారు, వ్యతిరేకంగా ప్రవర్తిస్తారు. అంతేకాకుండా మీ యొక్క సహాయ సహకారాలు పొందుతూనే మిమ్మల్ని ఏదో ఒకటి విమర్శిస్తుంటారు. ఈ రోజు మీరు చేసే శ్రమకు ఫలితం ఎక్కువగా కనిపించదు. కష్టం ఎక్కువ ఉంటుంది, ఫలితం తక్కువ ఉంటుంది. ఆర్థిక పరమైన విషయాలు మిమ్మల్ని ఇబ్బందులకు గురి చేస్తాయి. డబ్బు సమయానికి అందక అవస్థపడతారు. ఉద్యోగ ప్రయత్నాలు చేస్తున్న వారికి ఆ ప్రయత్నాలు కలిసి రాకుండా పోతాయి. అలాగే మంచి అవకాశాలు త్రుటిలో తప్పిపోయే అవకాశం ఉంటుంది. వ్యాపారం చేసేవారికి వ్యాపార లావాదేవీలు అన్నీ కూడా సాధారణంగా ఉండబోతున్నాయి. ఎక్కువగా లాభాలు రావు, ఎక్కువగా నష్టపోయే పరిస్థితి ఉండదు. ఈ రోజు వ్యాపార స్థానం అంతా కూడా సాధారణంగా ఉంటుంది. ఉద్యోగం చేసే వారికైతే ఈ రోజు మీరు ఏ పని చేసినా అడుగున ఆటంకాలు ఏర్పడుతూనే ఉంటాయి. అంతేకాకుండా పని భారంతో, బాధ్యతలతో ఈ రోజున ఈ రాశి వారు సతమతం అయిపోతూ ఉంటారు. పైగా సహోద్యోగులతో తీవ్రమైన ఇబ్బందులు, విమర్శలు ఎదుర్కోవాల్సి వస్తుంది. ఇక విద్యార్థులు ఎవరైతే ఉన్నారో వారికి సంబంధించిన అనేక అంచనాలు అన్నీ కూడా ఈ రోజున తారుమారు అవుతాయి. మహిళలకు కుటుంబ సభ్యులతో అనేక సమస్యలు ఎదుర్కోవాల్సి వస్తుంది. వారి యొక్క మద్దతు, ప్రోత్సాహకం లభించక అవస్థపడతారు. ఏ విషయమైనా ఈ రోజు చికాకు కలిగించే విధంగా ఉంటుంది. అనారోగ్య సమస్యలు ఎక్కువగా ఉండే పరిస్థితి ఉండబోతుంది. అంతేకాకుండా ఆర్థిక పరమైన విషయాలు ఈ రోజున మీకు చాలా ఇబ్బంది తెచ్చిపెట్టే విధంగా ఉంటుంది. మీకు ఏదైనా ఖర్చు సంభవిస్తే ఈ రోజు అది తీర్చుకోవడం కోసం అవస్థ పడుతుంటారు. ఇలా ఈ రాశి వారికి ఈ రోజు మొత్తం కూడా జరిగేటటువంటి పరిస్థితి ఉంటుంది. ఇక ఈ రోజు అంతా కూడా పట్టుదల, అలాగే ఆత్మవిశ్వాసం వదలకుండా ఏ పని అయినా పూర్తి చేయడానికి ప్రయత్నించండి. ఎన్ని ఇబ్బందులు ఎదురైనా దృఢమైన మనస్తత్వం కలిగి ఉంటారు. కాబట్టి పని మధ్యలో వదిలివేసే అవకాశమే ఉంటుంది. కానీ ఈ రోజు పరిస్థితులు కాస్త వ్యతిరేకంగా ఉన్నాయి కాబట్టి ఈ రోజంతా తగు జాగ్రత్తలతో ముందుకు వెళ్లడం మంచిది. ఏ ప్రణాళిక అయినా, ఏ ఆలోచన అయినా తగినట్లుగా సమయానికి తీసుకోవడం, నిర్ణయాలు తీసుకోవడం వంటివి చేయండి. ఈ రోజంతా కాస్త జాగ్రత్తగా ముందుకు అడుగులు వేయడం మంచిది. ఫ్రెండ్స్, చూశారు కదా, ఈ వీడియో మీకు నచ్చితే తప్పకుండా ఒక చిన్న లైక్ అయితే చేసి మమ్మల్ని